గుడ్ మార్నింగ్ అశోక్ తేజ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇన్ఫాక్ట్ ఇట్స్ బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మ్యాన్. ముంబై బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల దాడులపై మీ ఇనీషియల్ స్పందన ఏంటండి? నా మొట్టమొదటి స్పందన ఏంటంటే, ఇదైతే దురాగతం, కిరాతకం. ఇది ఏ దేశంలో కూడా జరగకూడదు. ఇది ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో మన దేశం అగ్రదేశం. అలాంటి దేశంలో మన ఒక ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఇలాంటి సంఘటన అనేది ప్రతి ఒక్క మానవతావాదిని, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మానవతావాదిని గుండె పగలగొట్టేటువంటి సన్నివేశం, సంఘటన. నేను కూడా అట్లాగే ఫీల్ అవుతున్నాను. రైట్. మేము ఈ వార్తని వార్తగా మాత్రమే చెప్పగలం, కానీ మీరు ఒక కవి, మానవతా విలువల్ని పాటిస్తూ వాళ్ళ భావావేశాలని పండించగల వ్యక్తి. సినిమాల్లో కూడా మీరు అలానే రాస్తూ ఉంటారు, మీ కవితలు వచ్చినా అలాగే వస్తూ ఉంటాయి. అవును. దీన్ని ఆ దృక్పథంలో ఎలా చూస్తారు? ఇలాంటి సన్నివేశాల్లో నేను సినిమాల్లో కూడా అప్పుడప్పుడు రాసినట్టు గుర్తు. విజయరామరాజు సినిమాలో అడుగు అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం, ఉగ్రవాదుల కను చూపైనా తగలని కంచు కోట కావాలని దేవుడా నా దేశాన్ని మేలుకొల్పు అన్నట్టుగా నేను రాసినట్టు గుర్తుంది. నిన్న ఈ సంఘటన విన్న మరుక్షణం నా మనసులో అనిపించిందంటే, మనం ఇంతకాలం ఒక నష్టం జరిగినప్పుడు ఒక నిర్దోషికి ఏం కాకూడదు, ఒక దోషికి శిక్ష పడకున్నా సరే కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేటువంటి ఒక నీతి మనం పాటిస్తూ వస్తున్నాం. ఇంకా రాను రాను ఈ ఉగ్రవాదం విషయంలో చూస్తే దీన్ని మనం రివర్స్ చేసుకోవాల్సి అనిపిస్తుంది. అంటే కలుపు మొక్కలున్నా సరే వరి మొక్కకు నష్టం వాటిల్లకుండా చేయాలనేటువంటి దృక్పథాన్ని వదులుకోవాలి, ఆ నీతి వదులుకోవాలి. వరి మొక్కలు కొన్ని రాలిపోయినా సరే ఒక్క కలుపు మొక్క మిగలకుండా ఏరిపారేసే దృఢచిత్తం కావాలన్నది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోవాల్సిన అవసరం ఉందనిపించింది నాకు. నేను ఈ సంఘటన పట్ల వినగానే, ఇంకా ఉపేక్షించరాదు ఉగ్రవాద భూతాన్ని, ఇంకా క్షమించరాదు తీవ్రవాద సర్పాన్ని, ఉగ్రవాద పడగలపై ఉక్కు పాదముంచాలి, పావురాల రక్ష కొరకు రాబందుల త్రుంచాలి, శాంతి శివుని నుదుటి అగ్ని నేత్రాన్ని తెరవాలి, దానవోగ్రవాదులని మసి మసి చెయ్యాలి. ఇది నేను క్షణంలో నేను స్పందించినటువంటి విషయం. రైట్. ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా ఈ కవిత చూసాం మేము. అవును. ఎలా అనిపించింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఇలాంటి కఠినమైన పదాలను వాడుతున్నారు. ఈవెన్ చట్టాలను కూడా మనం మార్చాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుందని చెప్తున్నారు. రాజకీయ నాయకులకి ఒక రకమైన లెసన్ ని కవిత ద్వారా ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. అవునండి. ఈవెన్ తీరుతెన్నుల్ని లాలో తీరుతెన్నులు మార్చాలంటున్నారు. సమంజసంగానే అనిపిస్తోందా మీకు? నాకు సమంజసంగా అనిపిస్తుందండి. ఇప్పుడు దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఈ సంఘటనలో హేమంత్ గారు, అశోక్ గారు, వాళ్ళందరూ ముగ్గురు పెద్దవాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఒక 13 మంది పోలీసులు, ఇప్పటికీ ఇంకెంతమంది చచ్చిపోతారో తెలియదు. వీళ్ళందరూ దోషులేం కాదుగా, దేశం కోసం చచ్చిపోతున్నారు కదా. అట్లా దేశం కోసం కొంతమంది బలైనా సరే కానీ ఈ దుర్మార్గుల్ని, ఈ ఉగ్రవాదుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన నాకు కలుగుతుందండి. సో ఈ దృక్పథం కలిగితే కొద్ది రోజులకైనా ఆ రెండో నష్టాన్ని మనం కోల్పోకుండా సురక్షితంగా పాలించుకోగలమని మీరు అనుకుంటున్నారు? ఎస్. రెండో నష్టాన్ని కాదు, రెండో తరాన్ని కాపాడుకుంటాం కదా. రెండవ తరాన్ని కాపాడుకుంటాం కదా. కొంతమంది పోతే ఏమిటట, పోతే ఏమైందని మనం వృధాగా చనిపోవడం కన్నా ఒక పర్పస్ కోసం చచ్చిపోవడం బెటరే కదా. అంతేగాని ఇదేంటండి నాకు అర్థం కాదు. వాళ్ళు మన సముద్ర మార్గం రావడం ఏమిటి, వాళ్ళు నావలో వచ్చేసి లోపలికి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా పిట్టల కాల్చినట్టు కాల్చేసేటువంటి బరిదెగింపినటువంటి విషయం. అంటే ఇట్ ఈస్ ఓపెన్ డిక్లేర్. వాళ్ళు అసలు ఒక వార్ డిక్లేర్ చేసి వాళ్ళు వస్తూ ఉంటే మనం ఇంకా ఎందుకు, మనకి ఇంకా మెహర్బానీ ఎవరి కోసం, మన మొహమాటం ఎందుకు, ఇంకా దేనికోసం మొహమాట పడాలి? రైట్. అశోక్ తేజ్ గారు చెప్పండి, సినిమాల్లో సహజంగా ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం, అవి వాళ్ళ లైవ్ లో చూస్తున్నాం మనం. కానీ సినిమాల్ని ప్రాతిపదికగా తీసుకుని ఉగ్రవాదులు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారనే వార్త కూడా ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. చాలా సినిమాలు ఈ రకంగానే పెంచి ప్రోత్సహిస్తున్నాయేమో ఉగ్రవాదాన్ని, ఏ రకమైన అటాక్స్ చేయాలో మనం అవి ఒక రకంగా సినిమాల ద్వారా చెప్తున్నాయేమో అనిపిస్తుంది. 9/11 అటాక్స్ కూడా ఒక సినిమాకి ప్రాతిపదికగా జరిగాయని చెప్పేసి వార్త తెలిసింది. ఇలాంటప్పుడు సినిమా ఏ రకంగా ఇలాంటి విషయాల పట్ల స్పందించాల్సి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక సినిమాకి సంబంధించిన దాన్ని నేను పూర్తిగా ఏకీభవించడం లేదు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టం చూసిన తర్వాత రావణాసురుడు సీతను ఎత్తుకుపోలే. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన తర్వాతనే వాల్మీకి దాన్ని రికార్డుకి ఎక్కించడం జరిగింది.
వాల్మీకి రామాయణం పుస్తకం రాశాడు కాబట్టి తర్వాత రావణాసురుడు పుట్టి రాముని యొక్క భార్యను ఎత్తుకుపోయాడు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇది. అట్లా కాదు, ప్రపంచంలో అనేకమైనటువంటి దుర్మార్గాల్ని దుస్సంఘటనలు చూసిన తర్వాతనే సినీ మేధావులు స్పందిస్తారు. సినీ మేధావులు స్పందించి వాళ్ళు అట్లాంటి సన్నివేశాలను పెడతా ఉంటారు. ఎప్పుడో క్వాచిత్కంగా ఎక్కడో కోటుకో ఒకసారి ఏదో సినిమాలో చూసి మేము ఇలా చేశామనేటువంటి సంఘటన తప్ప దుర్మార్గమైన విషయాల్ని సమాజానికి తెరకెక్కించేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అసలు మనం ఒకరి మీద తప్పులు నెట్టేయకుండా ఇది ఫలానా వాళ్ళ వైఫల్యం అని కాదు, వాళ్ళ జాతంతా ఒక్కటైపోయి పార్టీల భేదాలకు అతీతంగా, సిద్ధాంత భేదాలకు అతీతంగా మొత్తం మన దేశం ఉన్నటువంటి కోట్లాది జనమంతా ఒక్క గొంతుగా పలకాల్సిన, ఒక్క తాటి మీద నిలవాల్సినటువంటి సంఘటన ఏమన్నా ఉంటే ఇటువంటి వాటి విషయంలో ఉండాలి. కాబట్టి సినిమా వాళ్ళు సినిమా తీశారని దుర్మార్గాలు జరుగుతున్నాయి అనుకోవడం ఇదంతా సహేతుకమైనటువంటి విషయం కాదు. చివరిగా చెప్పండి, సాక్షి దినపత్రికలో మీరు రాసిన కవిత గురించి కానీ, లేదంటే ఆ కవిత మా ప్రేక్షకుల కోసం ఒకసారి వినిపించగలరా? ఇప్పుడు మీకు వినిపించింది కవిత అదే, ఆ చిన్న కవిత అదే, చిన్నదే రాశారు. చిన్నదే రాశారు. రైట్. ప్రజలకు కానీ లేకపోతే అన్ని కులాలకి మతాలకి, ఇప్పుడు మీరు అన్నట్టు భాషా భేదాలు ఉన్న వాళ్ళకి అందరికీ చివరిగా సినీ వర్గం తరపు నుంచి కానీ, ఒక వ్యక్తిగా కానీ, సమాజంలో పౌరుడిగా కానీ మీరు ఇచ్చే చివరి సందేశం? మన దేశంలో ఉన్న సమస్యలు, మన దేశంలో ఉన్న పోరాటాలని మనమే పోరాడుకుందాం, మనమే సాధించుకుందాం. కానీ ఇలా విదేశీ వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి మన దేశం మీద కన్నెత్తి చూస్తే వాళ్ళ చూపుల్ని కాదు కదా, వాళ్ళ యొక్క ఉనికి అస్తిత్వం లేకుండా చేయడం కోసం మనం ఒక్కరం, ప్రతి భారతదేశంలో ప్రతి భారతీయుడు ప్రభుత్వంతో కలిసి అందరం కూడా ఎలాంటి మొహర్మాటాలు, మెహర్బానీలు, ఓట్ల లాబియింగ్, ఇలాంటి యొక్క దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు కానీ, లాభాలు కానీ, ప్రయోజనం కానీ ఆశించకుండా నిర్దాక్షిణ్యంగా మతాలకు, కులాలకు అతీతంగా మనం స్పందించాలన్నదే ఒక రచయితగా, ఒక కవిగా నా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చట్టాలని కఠినతరం చేయడం, శిక్షల్ని కఠినతరం చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని పారద్రోలే పనికి ప్రభుత్వం పూనుకోవాలి, ప్రజలు అందుకు సంసిద్ధంగా ఉండాలని అశోక్ తేజ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇప్పుడు చిన్న